ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఢిల్లీ పార్లమెంట్ వేదికగా ఢిల్లీ పార్లమెంట్లో దక్షిణాదికి సంబంధించినటువంటి వాయిస్ని ప్రధానంగా వినిపించే రాష్ట్రాల్లో తమిళనాడు ప్రథమ స్థానంలో ఉంటుంది. అంటే దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళతో పాటు అంటే ఈ రాష్ట్రాలన్నీ దక్షిణాది రాష్ట్రాలుగా ఉన్నప్పటికీ వీటికి సంబంధించినంత వరకు దక్షిణాది సంబంధించినంత వరకు ఉత్తరాదిలో పార్లమెంట్లో ద్రావిడ వాయిస్ కానీ దక్షిణాది వాయిస్ కానీ దక్షిణాదికి జరుగుతున్నటువంటి అన్యాయం పైన కానీ ద్రావిడ కల్చర్కి ద్రావిడ సంస్కృతికి తమిళనాడు రాష్ట్రానికి కానీ ఇతర దక్షిణాది రాష్ట్రాలకి జరిగే అన్యాయంలో ప్రత్యేకించి గొంతుని గళాన్ని విప్పే ఏకైక రాష్ట్రంగా తమిళనాడు ఎప్పటి నుంచో పేరుగాంచింది. అన్ని రాజకీయ పార్టీలు అన్ని రకాల రాజకీయ విశ్లేషకులు కూడా దీనిని ఏకగ్రీవంగా ఆమోదించే విషయంగా కూడా చెప్పుకుంటుంటారు. అయితే ఇంత భారీగా ఇంత వాయిస్ కలిగినటువంటి దక్షిణాదిలో ఎప్పటి నుంచో బీజేపీ పాగా వేయాలన్న దృఢ సంకల్పంతో పావులు కదుపుతూనే ఉంది. పక్కనున్నటువంటి కర్ణాటకలో ఎప్పుడో పాగా వేసినటువంటి బీజేపీ త్వరలో తెలంగాణలో కూడా తన జెండా ఎగరవేసే కార్యక్రమాన్ని కూడా చాలా ప్రత్యేకంగా తీవ్రంగా ఆలోచన చేస్తుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి పార్టీలు ఉన్నప్పటికీ బీజేపీ తన పార్టీని తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ఎప్పటి నుంచో అడుగులు వేస్తోంది. దానికి తగ్గట్టుగా కార్యాచరణ అంతర్గతంగా అడుగులు వేస్తోంది అన్న చర్చ కూడా వినిపిస్తుంది. మరోవైపు కేరళలో అక్కడ అధిక శాతం అటు యూడిఎఫ్ కానీ ఇటు ఎల్డిఎఫ్లే ఈ రెండింటి గ్రూపుల మధ్య అధికార మార్పిడి జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా బీజేపీ తనదైన శైలిలో రాజకీయాలు చేస్తూ సీట్ల సంఖ్యను పెంచుకోవడానికి కూడా ఎత్తుగడలు వేస్తూ వస్తున్నది అన్న చర్చ కూడా ఉంది. ప్రత్యేకించి ఈ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో తన పాగాని పటిష్టం చేసుకుంటే దక్షిణాది మొత్తం తన హస్తగతం చేసుకోవచ్చు అన్న ఆలోచనలో బీజేపీ ఎప్పటి నుంచో అంతర్గతంగా కార్యాచరణ అమలు చేస్తుంది అన్న చర్చ కూడా మరోవైపు వినిపిస్తుంది. ఈ క్రమంలో 2026లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు మొన్న 4వ తారీఖున వెల్లడయ్యాయి. దీనిలో కొత్తగా పార్టీని స్థాపించి అత్యధిక సీట్లు సంపాదించుకున్నటువంటి టీవీకే పార్టీ, ఆ పార్టీ అధినేత సినిమా నటుడు విజయ్ని ఎందుకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆ రాష్ట్ర గవర్నర్ ఎందుకు అవకాశం కల్పించడం లేదు? దీని వెనకాల బీజేపీ ఆ పార్టీ పెద్దలు చాలా తీవ్రంగానే ఎత్తుగడలు వేసినట్టు కూడా ఆ పార్టీ పెద్దల మీద ఆ రాష్ట్ర గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు మీద విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సహజంగా గవర్నర్ పాత్ర ఎంతవరకు ఉంటుంది? రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత మెజారిటీ సీట్లు సాధించినటువంటి పెద్ద పార్టీగా అవతరించినటువంటి పార్టీని సీఎంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆ రాష్ట్ర గవర్నర్ ఆహ్వానిస్తారు. లేకపోతే అప్పటికే ఎన్నికలకు ముందు ఒక కూటమిగా ఏర్పడి ఆ కూటమి అత్యధిక స్థానాలు సంపాదించుకున్నట్లయితే ఆ కూటమిని ప్రమాణ స్వీకారం చేయడానికి గవర్నర్ ఆహ్వానిస్తారు. ఇది ఎప్పటి నుంచో భారతదేశ వ్యాప్తంగా అటు పార్లమెంట్లో కానీ ఇటు రాష్ట్రాల్లో కానీ అమలు చేస్తున్నటువంటి ఒక సంప్రదాయంగా భారతదేశంలో, కానీ తమిళనాడుకు వచ్చేసరికి ఇది కాస్త రివర్స్ అయింది. కావాలనే దీనిని గవర్నర్ అడ్డం పెట్టుకొని బీజేపీ ఆడిన నాటకంగా కూడా దీనిని కొంతమంది విశ్లేషకులు చూస్తున్నారు, విమర్శిస్తున్నారు, దాని గురించి విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో తగిన సీట్లు అంటే మెజారిటీ వచ్చినటువంటి టీవీకే విజయ్ని ప్రమాణ స్వీకారం చేయడానికి ఇన్ని రోజులు సమయం తీసుకోవడంలో కూడా వాళ్ళ ఎత్తుగడలు ఉన్నట్టు కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో
ఇలాంటి పరిణామాలు, ఇలాంటి సందర్భాలు భారతదేశంలో అటు పార్లమెంట్లో ఇటు రాష్ట్రాల్లో జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. సాక్షాత్తు పార్లమెంటులో 1996లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అప్పుడు బీజేపీ పార్టీ అత్యధిక స్థానాలు సంపాదించినటువంటి మెజారిటీ ఏకైక పార్టీగా నిలబడిన సందర్భంలో మిగిలిన పక్షాలకి, మిగిలిన పార్టీలకి, మిగిలిన గ్రూపులకి అంత మేరకు తగినన్ని సీట్లు రాని సందర్భంలో, అంటే పార్లమెంట్లో 272 మ్యాజిక్ ఫిగర్గా ఉన్న సందర్భంలో ఆ ఎన్నికల్లో బీజేపీకి 161 స్థానాలు సంపాదించి ఏకైక అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఈ నేపథ్యంలో శంకర్ దయాళ్ శర్మ రాష్ట్రపతిగా ఉన్న ఆయన వాజ్పేయిని ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయాలని ఆహ్వానించారు. ఆ తర్వాత పార్లమెంటులోనే ఇలాంటి సందర్భాలు కూడా చాలా జరిగాయి. 1991లో పివి నరసింహారావు ప్రధాని మంత్రి అయిన సందర్భం కూడా ఇదే రకమైనటువంటి నేపథ్యంలోనే ఆయన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. మ్యాజిక్ ఫిగర్ మాత్రం వాళ్ళకి రాలేదు. అయినప్పటికీ ఎక్కువ స్థానాలు సంపాదించుకుని ఏకైక పార్టీగా అవతరించినటువంటి నేపథ్యంలో అప్పటి రాష్ట్రపతి పివి నరసింహారావుని ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని సాదరంగా ఆహ్వానించారు. అప్పుడు 272 మ్యాజిక్ ఫిగర్ గాను కాంగ్రెస్ పార్టీకి 232 స్థానాలు మాత్రమే వచ్చాయి. కానీ అటల్ బిహారీ వాజ్పేయి శంకర్ దయాళ్ శర్మ ఆహ్వానించిన తర్వాత, ప్రధానమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్లమెంట్లో ఆయన మెజారిటీని చూపించుకోవడంలో వైఫల్యం చెందిన నేపథ్యంలో 13 రోజులకే ఆయన ప్రధానిగా రాజీనామా చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత పివి నరసింహారావు సందర్భంలో అయితే ఆయన ఏకంగా పరిపూర్ణంగా 5 సంవత్సరాల పాటు ఆయన పాలన సాగించిన సందర్భం కూడా చరిత్రలో ఉంది. తక్కువ మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువ స్థానాలు ఉన్నప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీకి మిగతా పార్టీలు మద్దతు తెలిపిన నేపథ్యంలో పరిపూర్ణంగా 5 ఏళ్ల పాటు ఆయన పరిపాలన సాగించిన సందర్భం ఉంది. అలాగే రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. కర్ణాటకలో 2018 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో అంటే అత్యధిక స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి బీజేపీని అక్కడి గవర్నర్, బీజేపీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి యడ్యూరప్పని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని అక్కడి గవర్నర్ సాదరంగా ఆహ్వానించారు. ఆ సందర్భంలో మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాలు రావాల్సి ఉంటే బీజేపీకి 104 స్థానాలు మాత్రమే వచ్చి ఉన్నాయి. అయితే మిగతా పార్టీలకి ఆ మేరకు స్థానాలు దక్కని నేపథ్యంలో బీజేపీ మాత్రమే అత్యధిక స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో యడ్యూరప్పని ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించారు. ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అయితే దానిని నిలుపుకోవడంలోనూ మెజారిటీని చూపించుకోవడంలోనూ ఆ వైఫల్యం చెందిన నేపథ్యంలో 3 రోజులకే ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తర్వాత మహారాష్ట్రలో 2019లో కూడా ఇలాంటి సందర్భమే నెలకొంది. అప్పుడు ఎన్నికల్లో శివసేన, బీజేపీ కలిసి పోటీ చేసిన నేపథ్యంలో మిగతా అంటే కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలకు కానీ మ్యాజిక్ ఫిగర్కి తగినన్ని సంఖ్యలో సీట్లు రాని నేపథ్యంలో బీజేపీ, శివసేన ఈ 2 పార్టీలు కలిసి పోటీ చేసి అత్యధిక స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో వీళ్ళని ఈ బీజేపీ, శివసేనకు సంబంధించి దేవేంద్ర ఫడ్నవీస్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా అక్కడి గవర్నర్ ఆయనని సాదరంగా ఆహ్వానించారు. అయితే దానిని నిలుపుకోవడంలోనూ తగినన్ని సంఖ్యలో బల నిరూపణ చేసుకోవడంలో వైఫల్యం చెందిన నేపథ్యంలో 80 గంటలకే వాళ్ళు రాజీనామా చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే 2017 గోవా ఎన్నికల్లో కూడా ఇలాంటి సందర్భమే నెలకొంది. అక్కడ కాంగ్రెస్ అత్యధిక స్థానాలు
కాంగ్రెస్కి వచ్చినప్పటికీ అప్పటికే కూటమిగా ఏర్పడి ఎక్కువ స్థానాలు సంపాదించుకొని ఒక కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో బీజేపీ కూటమికి అక్కడే లెఫ్టినెంట్ గవర్నర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని బీజేపీ నాయకుడికి సాదరంగా ఆహ్వానించారు. అంటే ఇలాంటి సంఘటనలు చరిత్రలో భారతదేశంలో సాక్షాత్తు పార్లమెంట్లోనే జరిగాయి, ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగాయి. అంటే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అత్యధిక స్థానాలు గెలుచుకుని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి పార్టీని గౌరవిస్తూ, ప్రజా తీర్పుని గౌరవిస్తూ ఆ పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని సాదరంగా ఆహ్వానించడం గవర్నర్ చేస్తూ వస్తున్నారు. పార్లమెంటులో రాష్ట్రపతి చేస్తూ వస్తున్నారు. అంటే చరిత్రలో ఇలాంటి సంఘటనలు అనేకం ఉన్నప్పటికీ, ఇలాంటి సంప్రదాయాలు అనేక మంది రాష్ట్ర గవర్నర్లు పాటించినప్పటికీ, అనేక మంది రాష్ట్రపతులు పాటించినప్పటికీ వీటి అన్నిటినీ పక్కన పెట్టి ప్రత్యేకంగా బీజేపీ ఇలాంటి నాటకానికి తెర తీసింది అన్న విమర్శలు అయితే పెద్ద ఎత్తున మూటగట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ టీవీకే విజయ్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడానికి ఇన్ని రోజులు తీసుకున్నారు, కావాలనే ఇబ్బందులు పెట్టారు. ఇదొక చర్చనీయాంశమైన అంశంగా భారతదేశ వ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లడము, దీని ద్వారా దానికి సంబంధించినటువంటి సానుభూతిని, దానికి సంబంధించినటువంటి వ్యతిరేకత కూడినటువంటి భావాన్ని ప్రజల్లో కలిగేటట్టు క్రియేట్ చేయడము, తద్వారా బీజేపీ తమిళనాడులో తన అడుగుని పటిష్టం చేసుకోవడానికి, తమ పాగా వేసుకోవడానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడానికి ఇలాంటి అంశాన్ని కావాలనే తెరపైకి తీసుకొచ్చింది అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.